ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అయ్యి 9 నెలలు అవుతుంది కదా అండి. ఈ 9 నెలల వరకు పరిపాలన అనేది ఎలా అనిపించింది? ఆయన ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్నారంటే ఏం చెప్తారు? ఆయన చాలా దగ్గరగానే ఉన్నారండి. ఎందుకంటే మేము చూస్తున్నామండి. మాకు అక్కడ ఎందుకంటే అక్కడ మాకు స్థానిక ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అయినా సరే అక్కడ మొన్న ఒక ఇష్యూ వచ్చిందండి. మాది కోర్టులో కొన్ని స్టెల్లా వాడ ఇష్యూ జరిగిందండి. స్టెల్లా వాడ ఇష్యూలో పీడిఎస్ బియ్యం దొరికిందని ఆయన సడన్గా వచ్చి అక్కడ అకస్మాత్తుగా వచ్చి వాడ సీజ్ చేయడం కూడా జరిగిందండి. ఆ ఇష్యూలో కూడా ఆయన చాలా ఎంత నిబద్ధతగా ఉన్నారో మేము చూసామండి. ఎందుకంటే ఆ టైంలో నేను సెక్రటరీగా ఉన్నాను సార్. మరి ఎలా అనిపించిందండి ఆ టైంలో? అంటే కాకినాడ సీపోర్ట్లో రైస్ని అక్రమంగా తరలిస్తున్నారని చెప్పి సీజ్ చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎలా అనిపించింది? అది ఎందుకంటే అది న్యాయం అండి. ఎందుకంటే పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని దాన్ని పాలిష్ చేసి విదేశాలకి తరలించడం వల్ల అది ఎవరికి మంచిది కదండి. ఎందుకంటే వ్యాపారం చేసుకోవచ్చండి. ఎన్ని వ్యాపారాలు చేసుకున్నా కార్మికులు పేదలకు ఇచ్చే బియ్యాన్ని కూడా దొల్లించడం వల్ల ఎవరు కూడా దాన్ని హర్షించరు. దాన్ని కూడా మేము యూనియన్ సైడ్ నుంచి కూడా మేము చాలా సపోర్ట్గా ఉన్నాం సార్ ఆ టైంలో. ఓకే, ఇలా ఎవరైనా చేశారా అండి గతంలో? గతంలో ఎవరు చేయలేదండి. ఎందుకంటే మామూలుగా గతంలో ఎప్పుడూ జరిగేదే కానీ అలాగ ప్రాసెస్ అలా జరిగితేనే ఉండేది. కానీ దీన్ని ఎవరు కూడా బయట పెట్టలేదండి. ఏ నాయకుడు వచ్చినా సరే దీన్ని ఎవరు కూడా ఈ బియ్యాన్ని ఎవరో ఈ రోజు వరకు రైస్ మాట్లాడుతూ పీడిఎస్ బియ్యం అంటున్నారంటే దాన్ని ఇప్పుడు బయటకు తీయడం ఎవరు అంటే ఒక పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమైందండి అది. ఓకే, అలానే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు కదా అండి. అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. అది చేసే వాళ్ళకి అంటారు చూడండి, పూసే పువ్వు చెట్టుకే రాళ్ళు పడతాయి అన్నట్టు ఆయన పనిచేసే వాళ్ళకే పడతాయండి. అవన్నీ మనం విమర్శగానే తీసుకోవాలి తప్ప మన దాన్ని అంత పట్టించుకోకూడదు నా అభిప్రాయం అండి. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని మీరు ఇప్పటి వరకు ఎక్కడైనా చూసారా? లేదండి, లేక కదండి ఇక్కడికి వచ్చి ఈరోజు జనవాణి ప్రజల సమస్యలు అనేది ఆయన పెట్టితేనే అందరూ ఈరోజు తీసుకోవడం అన్నది ఆయన వల్లనే ఇది బయటకు పడ్డదండి. ఏ రోజు కూడా ఎవరు కూడా ఏ సమస్య వచ్చినా అప్పటికప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ స్థానికంగా తెలుసుకుంటేవారు. అవిత లేదు. ఈరోజు ఆయన జనవాణి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇప్పుడు అతని ద్వారా నుంచి ఎందుకు వచ్చానంటే ఆయన వల్ల నాకు న్యాయం జరుగుతుంది, నాకు ఇక్కడ ఎవరి వల్ల న్యాయం జరగలేదు, ఆయన వల్ల న్యాయం జరుగుతుంది అంత నమ్మకంగా వచ్చాను కాబట్టేనండి ఇక్కడికి. మరి నిజంగా ఇప్పుడు మీరు అన్నారు కాకినాడ సీపోర్ట్లో కూడా సీజ్ చేశారు షిప్ని, అలానే ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా ఒకవేళ తప్పు చేయాలి అని అనుకున్న వాళ్ళకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అని భయపడతారంటారా? భయం ఉంటా. అప్పుడు షిప్ అన్న వాడ ఆగిందంటే ఆ రోజు సార్ మేడం, ఆ రోజు 10 బాధ్యలు ఆగిపోయింది. 10 బాధ్యలు ఆగిపోయింది. అప్పుడు లోడింగ్ అయిపోయి ఆ 10 బాధ్యలు ఆగిపోయింది. ఆ 10 బాధ్యలు సుమారు నెల రోజుల లోడింగ్ అన్లోడింగ్ లేకుండా అలా ఉండిపోయారండి. మేము కూడా ఆ రోజు కలెక్టర్ గారితో కూడా మేము కూడా మాట్లాడడం జరిగిందండి. మా కార్మికులు అన్యాయం అయిపోతున్నారు, మాది ఈ గొడవ ఏదో తేల్చి మీ ఇక్కడ బియ్యాన్ని మీరు సీజ్ ఏ గొడవలో దింపేసుకోండి, దాన్ని సీజ్ చేసేయండి, దాన్ని మీరు ఆఫ్ చేసుకొని మాకు బాధ్యతలు ఎంటీ చేసేయండి మేము కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరిగిందండి కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే ఆయన మనకి ఎప్పుడు కూడా మంచి ఎప్పుడు చెడుగానే అంతదండి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? పర్ఫెక్ట్ అని చెప్తానండి. మన ఏరియాలో మైనార్టీస్లు కానీ మరియు ఎవరికైనా కానీ ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా నేను పార్టీ ఆఫీస్ దాకా వచ్చి మన సమస్యల్ని మన పెద్దవారు చంద్రబాబు నాయుడు గారికి అయితేమి మన లోకేష్ బాబు గారికి అయితేమి ఏమన్నా ఒకటి మన సలహాలు చెప్పుకొని మాకు కొన్ని ఏదైనా లోటుపాట్లు ఉంటే అవన్నీ సమస్యలని తీర్మానించుకొని వెళ్తూ ఉంటాము. ఇప్పుడు మన చిన్న మసీదుకు అమౌంట్ శాంక్షన్ విషయం గురించి వచ్చాము. ఆ శాంక్షన్ విషయం కూడా పెద్దవారు చెప్పారు, అది కూడా ఓకే చేసి ఉన్నారు. ఆ సమస్య మీద వచ్చాము, అది కూడా చేసేసామని చెప్పారు. అది మేడం ఆ సమస్యగానే వచ్చాను. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అండి, 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? మాకైతే బ్రహ్మాండంగా ఉంది మేడం. మేము ఎప్పుడు కూడా కానీ ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రం డెవలప్ అవుతుంది అవ్వాలా అనేసి నేను కేవలం మన మైనార్టీలకు ఒక 40 మందిని
అజ్మీర్ దర్గా తెలుసు మీకు, రాజస్థాన్లో అజ్మీర్ దర్గా ఉంది. అజ్మీర్ దర్గాకు పోయి ప్రార్థనలు చేయించి మన సీఎం గారు మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనేసి 50 మందిని పిలుచుకొని పోయి యాత్రకు సొంత డబ్బులు ఖర్చు పెట్టి. ఎందుకు అంత అభిమానం ఏంటి అసలు? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ప్రజలకు మంచి చేస్తారు అనే అంత నమ్మకం ఎందుకు మీకు? మనకు నమ్మకం ఉంది మేడం. ఆయన మైనార్టీలకు అయితే ప్రత్యేకంగా ఏ ఒక్క కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన మాటిస్తే మాట ఇచ్చిన ప్రకారం ఏదైనా కూడా చేస్తాడనేది మాకు నమ్మకము. స్వచ్ఛమైన ముస్లింలందరూ కూడా ఈ పొద్దు 5 పూట్ల నమాజ్ చదివే ప్రతి ముస్లిం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే లైక్ చేస్తారు మేడం. ఇది వాస్తవమైన మాట. ఇది చేస్తారు కూడా. మేము మసీదుల్లో దర్గాల్లో కూడా అతని గురించి చాలా వరకు ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటాం కూడా. అక్కడికి కూడా పిలుచుకొని వెళ్ళిపోయి మేము మా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఇతను సీఎం కావాలనేసి ప్రార్థనలు చేపించి అతనికి హారం కూడా వేయటం జరిగింది. నేను ఆడికి అజ్మీర్ దర్గా ఇంటికి వచ్చి వాళ్ళ సొంత ఇంటి దగ్గర నా దగ్గర ఫోటోస్ కూడా ఉన్నాయి. మళ్ళీ మీరు సీఎం అవుతారు, సీఎం అయిన తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని హారం ఇంకోటి వేస్తాను అని చెప్పి మాట చెప్పడం జరిగింది. అతను కూడా మమ్మల్ని గుర్తిస్తాడు. ఎందుకంటే మా పంచాయతీ వాళ్ళ పంచాయతీ బాక్రాపేట చంద్రగిరి మధ్యలో ఒక కొండ ఒకటే అడ్డం, రెండో ఒకటే మేడం. నారావారిపల్లి బాక్రాపేట. గత 5 సంవత్సరాలు చూసారు కదా అండి, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు మేము అనుభవించాము. ఆ 5 సంవత్సరాలు ఎప్పుడెప్పుడు పార్టీ పోతుందనేసి కూడా పోతానే దర్గా దగ్గర పోయి పిల్లర్లో మహబూసువాని దర్గా దగ్గర కూడా ప్రార్థనలు చేసి పేపర్లు కూడా యాడ్ వచ్చింది. అసలు ఏం తప్పులు చేశాడంటారు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి? తప్పులన్నీ ఆయన చేయటం అన్నీ కూడా తప్పులే జరిగింది మేడం. అది దాంట్లో అంటే డెవలప్మెంట్ అంటూ జరగలేదు. కేవలం ఒక్క సమస్య మేడం. ఇప్పుడు ప్రజావేదిక అనేది ప్రజల సొమ్ము. అది దాంతో నష్టం ఏమొచ్చింది ఆయనకి? ఒకవేళ అది పగలగొట్టింది కూడా ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అదే పెద్ద తప్పు చేశాడు ఆయన. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తే ఆ విధంగా ఎవరు జనాలు ఒప్పుకోరు కదా మేడం. అటువంటి కార్యక్రమాలు చాలా జరిగాయి కాబట్టి అది ప్రతి ఊరికి ఇప్పుడు ఇది సచివాలయాలు అనేది అవసరం లేని విషయం మేడం. అది దాని కూడా అది వేస్ట్ డబ్బులు పెట్టింది. అది కూడా చాలా వరకు పబ్లిక్ దాన్ని కూడా లైక్ చేయలేదు. అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కదా, అసలు ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎట్లా మేడం? జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి గెలిచాడు ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు మేడం. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే దానికి జనాలు తీర్పు ఏమి ఇచ్చారు మేడం? ఆ మాటలకి జనాలు తీర్పు ఏ విధంగా ఇచ్చారు అదే మేడం. మనం ఎప్పుడు కానీ మంచి చేయని చెడ్డ చేయని ఏదన్నా కానీ ఒక తీసి మాట్లాడటం, గర్వించి మాట్లాడటం, పద్ధతి లేని మాటలు మాట్లాడటం వల్ల నష్టాలు తప్ప లాభాలు జరగవు ఎవరికి కూడా. కానీ జనాలు అంత తేలిగ్గా లేరు మేడం. ఎవరు ఏం చేస్తున్నారనేసి బాగా ఆలోచిస్తారు. ముందు మాదిరి కాదు, మొరటి కాలం పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క ఓటర్స్కు ఎవరు ఏ విధంగా డెవలప్లో కానీ మంచితనంలో కానీ ఏ విధంగా ఇచ్చేస్తూ ఉండరు అనేసి బాగా ఆలోచించే వాళ్ళే ఉన్నారు మేడం. మరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఉండే వరకు దాన్ని ఎవరు ఎదిరించే వాళ్ళే ఉండరు. ఈసారి మైనార్టీల ఓట్లు ఇంతకుముందు అయితే కొన్ని పర్సంటేజ్ తక్కువ పడేది. మొన్న కూడా చాలామంది ఓటర్స్ వేశారు. కానీ బీజేపీ పొత్తు అని చెప్పిన వల్ల కొంతమందికి అట్లా ఇట్లా అనేసి న్యూట్రల్ చేశారు. అయినా కానీ వేశారు. ఇప్పుడు ఎట్లయినా కానీ చంద్రబాబు నాయుడు గారికి మన న్యాయం అతనే వస్తాడనేసి మా ఫుల్ నమ్మకం ఉంది. ఇంకోటి ఏమంటే మా వక్ఫ్ బోర్డు విషయం అనేది కొంచెం సమస్య వచ్చింది మేడం. ఇప్పుడు మైనార్టీలకు వక్ఫ్ బోర్డు బిల్లుకు మైనార్టీల వైపు మన చంద్రబాబు నాయుడు గారు మా మైనార్టీలకు సపోర్ట్ చేస్తారనేది మాకు నమ్మకం ఉంది. ఆ విధంగా చేస్తే చాలా చాలా వరకు జీవితాంతం మా ముస్లింలందరూ కూడా ఆయన ప్రార్థనలు చేసి రుణపడి ఉంటామనేసి మా కోరిక. ఓకే, థ్యాంక్స్. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్. ఓకే, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది, 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన ఎలా అనిపించింది? నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు మన నారా లోకేష్ గారు ఉన్నారు, ఐటీ దానికోసం చాలా కష్టపడుతున్నారు. విదేశాలు వెళ్ళి ఇక్కడ విజయవాడకి మనకి చాలా కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంతకుముందు గత 5 సంవత్సరాలలో మనకి ఐటీ దాంట్లో జరిగింది మనకేం లేదు, మనకి అసలు ఏమీ ఉపయోగం జరగలేదు. కానీ ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు మన కోసం. ఇప్పుడు ఇవన్నీ తీసుకొస్తున్నారు. అలానే ఆయన ఇంతకుముందు ఆ పప్పు అన్నారు, ఇప్పుడు మనకి అందరికి ముక్కు మీద వేసుకుని నిప్పు అని చూపిస్తున్నాడు. ఇప్పుడు
ఓకే, ఎలా అనిపించింది అంటే ఆయన విదేశాలు తిరుగుతున్నారు కదా, నిజంగా రాబోయే రోజుల్లో యువతకి నిరుద్యోగ సమస్య అనేది తగ్గుద్దంటారా? మన ఏపీలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు మనకి విజయవాడలో ఏపీలో మనకి అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఇంతకుముందు 5 ఇయర్స్లో ఇంకా చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసుకుంటే తగ్గింది. ఇంకా మనకి ఈ కంపెనీస్ వాళ్ళు తేవడం వల్ల ఇంకా మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గింది. అంతా మన నారా లోకేష్ గారికి క్రెడిట్ ఇవ్వాలి మనం. ఓకే, సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పేది ఏం లేదు. ఆయన ఒక విజన్ ఉన్న లీడర్. ఆయన రావడం మనకి ఇంకా చాలా గుడ్ లక్ అని చెప్పుకోవాలి మనం. ఇన్ని రోజులు మనం కష్టపడ్డాం, ఆయన రావాలనుకున్నాం, వచ్చారు. ఇప్పుడు ఆయన మన కోసం ఎంతో కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు చూసారు కదా, గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు మనం డౌన్లో ఉన్నాం. మనకు అన్నీ అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నాం, అప్పులు అయిపోయాం. అఫ్కోర్స్ చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేసాం. కానీ ఇప్పుడు మాత్రం మనం అలా ఏం లేదు. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి మనకి చాలా చేశారు, చాలా మంచి చేశారు. గత 5 సంవత్సరాల్లో అసలు ఆయన చేసిన తప్పులు ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి? ఓకే, అలాగే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాడు కదా జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ అనే మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎన్నిసార్లు గెలిచారండి? వాళ్ళు ఒకసారి కదా గెలిచారు. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్డమ్ ఎక్కువ ఉందని చెప్పి అతన్ని విమర్శిస్తున్న, అతన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎంత మంచి వాళ్ళు, మనకి ఎంత చేసి పెడుతున్నారు, ఇంకా చాలా మంచిగా చేసి పెడుతున్నారు. ఇంకా వీళ్ళు ఇంకా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఏమొస్తుందండి ఇట్లాగా చేసి విమర్శిస్తే? వాళ్ళకి జస్ట్ పేరు కోసం, సింపతి కోసం వాళ్ళని తగ్గిస్తున్నారు అంతే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడంటారా పదవిలో? అసలు పదవిలో వచ్చే ఛాన్సే లేదు. అంతా మన చంద్రబాబు నాయుడు హవా జరుగుతుంది ఇప్పుడంతా. నెక్స్ట్ కూడా మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు. ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఆయన ఒక పవర్ఫుల్ లీడర్ అండి, పవర్ఫుల్ లీడర్. మనల్ని ఒక మంచి దారికి తీసుకెళ్ళేది ఏ ప్రభుత్వం అంటే మన టీడీపీ. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు ఆ టైంలో మీరు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాం మేడం. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నప్పుడు అక్కడే ఉన్నాం. స్మగ్లింగ్ చేసిన వాళ్ళందరినీ తిట్టడం కరెక్టే మేడం. అది స్మగ్లింగ్ చేయకుండా పేద ప్రజలకి బియ్యం ఇస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ని ఎక్కడైనా చూసారా? ఎక్కడా చూడలేదు మేడం. మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే మేడం. జనసేనకే మేము పక్కాగా చేస్తాం. అంటే మరి మీరు ఎక్కడా చూడలేదని అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా అండి రీసెంట్గా చూసుకుంటే, అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా పవన్ కళ్యాణ్ గారిని. 1 రూపాయి కూడా ఎవరికి దానం చేయలేనాడు ఎన్నైనా అంటాడు మేడం. 100 కోట్లు సాయం చేసి పవన్ కళ్యాణ్ అలాంటి వాళ్ళతో మాటలు పడడం తప్ప ఇంకేమీ లేదు. ఎందుకు ఆయన మీద అంత అభిమానం పెంచుకున్నారు? ఎందుకు అంత నమ్మకం ఆయన అంటే? ఆయన చేసి మంచి పనులు అంటే మాకు ఇష్టం మేడం. దానివల్ల పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టమే. మీరేమో ఆయన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి మాకు ఇష్టం, అభిమానం అని అంటున్నారు. అసలు ఆయన ఏమీ చేయట్లేదు, అసలు ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎవరు ఏమీ పట్టించుకోవట్లేదు ప్రజల్ని కానీ, ప్రజల సమస్యలు కానీ అని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు పట్టించుకోకే పవన్ కళ్యాణ్ గారు దిగారు మేడం. పట్టించుకుండేలా ఉంటే వాళ్ళకి 151 వచ్చింది కదా మేడం. అందుకే 11కి అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారు పదవిలో లేకుండా పట్టించుకున్నాడు, పట్టించుకుంటున్నాడు. అందుకే ఈ జనవానికి మేము వచ్చాం మేడం. ఓకే, గత 5 సంవత్సరాల్లో అసలు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు అంటే పవన్ కళ్యాణ్ని దారుణంగా తిట్టించడం, పేదవాళ్ళని ఇబ్బంది పెట్టడం, డబ్బు ఉన్న వాళ్ళకి ఇంకా అన్ని సౌకర్యాలు పెరగడం, అవే నష్టం. మరి మళ్ళీ వస్తాడంటారా జగన్మోహన్ రెడ్డి? కష్టమే మేడం రావాలి. పవన్ కళ్యాణ్ గారు పెట్టుకుంటారు. ఏం చెప్తారు కళ్యాణ్ బాబు గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? పవన్ కళ్యాణ్ దేవుడు మేడం. దేవుడు. అది పవన్ కళ్యాణ్ గారు సాల్వ్ చేస్తారని కదండి. మరి ఎంత దూరం వచ్చాం? ఆయన నమ్మకం పెట్టుకునే కదా మేము ఎంత దూరం వచ్చాం. మరి ఓకే, ఆయన డిప్యూటీ సీఎం గా గెలిచారు. గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ప్రజలకు ఎంత అండగా ఉన్నారంటే ఏం చెప్తారు? అండగా ఉన్నారంటే అన్ని ఆయన మరి సదుపాయాలు అన్ని చేస్తున్నారు. మనకి ఏ లోటుపాట్లు వచ్చినా అన్ని సమకూరుతున్నారు కాబట్టి. మరి అసలు ఆయన ఏమీ చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు కదా అపోజిషన్ వాళ్ళు. అవన్నీ గాలి మాటలండి. ఆయన చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు వస్తున్నాం? చేస్తున్నారు కాబట్టి వస్తున్నాం. ఇప్పుడు మీరు ఎంత దూరం వచ్చారు కదండి, ఎవరైనా చెప్తే వచ్చారా లేదంటే దేనిలో అయినా చూసారా? లేదండి, మాకే
అనిపించింది వెళ్ళాలని, దానివల్ల ఇక్కడికి వచ్చాం. ఎందుకు అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? నమ్మకం అంటే ఆయన ఏదైనా ఖచ్చితంగా కరెక్ట్గా ఉంటారు కాబట్టి దాని గురించి మేము ఆయన సాల్వ్ చేస్తారని వచ్చాం. ఏం చెప్తారు అసలు ఆయన గురించి చెప్పాలంటే? ఆయన గురించి చెప్పాలంటే ఏముందండి, ఆయన అంతా కరెక్ట్గా ఉంటారు కాబట్టి దానికి మించి ఇంకేం చెప్పలేము. ఓకే, కూటమి ప్రభుత్వం వచ్చింది 9 నెలలు అవుతుంది కదా, ఈ 9 నెలల వరకు పరిపాలన అనేది ఎలా అనిపించిందండి? పరిపాలన బాగానే ఉందండి. లోకేష్ గారు అయితే బాగా చేస్తున్నారు, ఇప్పుడు సీఎం గారు, వనిత మేడం అందరూ బాగా చేస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? నరకం చూపిస్తారండి మాకు, భూ కబ్జాలు ఎక్కువ. గత 5 సంవత్సరాల్లో మరి మీరు అంటే ఎప్పుడు జరిగింది మీ భూమి కబ్జా అనేది? మా అమ్మగారు కరోనాతో చనిపోయారండి, 2021లో చనిపోయారు మే 18న. మేము మా మావి గారిని అడిగాం, ఆవిడ అడిగింది అయితే ఇవ్వలేదని మనస్తాపంతో ఆవిడ కరోనాలో చనిపోయారు బెంగెట్టుకుని. తర్వాత నేను అడిగాను, వెళ్ళి అడిగితే నీకు ఇవ్వాల్సిన పని లేదు, మీ అమ్మ నాకు అమ్మేసింది అనేసి ఇంకా రివర్స్ లో చెప్పారండి. గత 5 సంవత్సరాల్లో ఇలా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కానివ్వండి? ఇచ్చానండి, కంప్లైంట్ ఇచ్చినా అక్కడ స్పందనలు అన్ని పెట్టారంట కదా? పెట్టాం మేడం. పెడితే ఏమైందంటే అక్కడ వాళ్ళ తమ్ముడి గారు అబ్బాయి ఉన్నాడు, సాయి ప్రసాద్ అని, వాలంటీర్ చేస్తున్నాడు, వైసీపీ క్యాండిడేట్. అదే అబ్బాయి ఏం చేశాడంటే వెళ్ళి వాళ్ళకి ఫోన్ చేయడం, ఆ సీఏ గారికి ఫోన్ చేయడం, ఎస్సీకి ఫోన్ చేయడం, ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ చేత రికమెండేషన్ చేయించడం. అంటే పార్టీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి మీ మీద ఇలా చేశారు. తీసుకురమ్మంటే మా మాయ గారిని, ఆయన కోమాలో ఉన్నారండి, కోమాలోకి వెళ్ళిపోయారండి ఆయన. అంటే అక్కడ ఉన్నవాళ్ళు కూడా సివిల్ మ్యాటర్ అంటే హ్యాండిల్ చేయకూడదు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ప్రజలు ఇంత ఇబ్బంది పెట్టారా? భూ కబ్జాలండి అన్నీ. మరి అలాగే రీసెంట్గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అన్నారు కదండి పవన్ కళ్యాణ్ గారిని అసలు ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి చాలా ఎగతాళి చేసి మాట్లాడాడు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎవరండి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే పదవులో లేకపోతే ఎన్నో మాట్లాడతారండి, అవన్నీ మనం పట్టించుకోవాలంటే అవ్వదు. ఇప్పుడు పదవులో లేడైనా ఎన్నో చెప్తాడు, ఈయన పదవులో ఉన్నాడు, ఈయన మంచి పనులు చేస్తున్నారు, దానివల్ల అలాగా చెప్తారండి. ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? ఒక మాటలో ఏం చెప్తాం అంటే ఆయన ఎంత మంచి మనసు లేరండి, ఆయన ఏదైనా సరే కరెక్ట్గా చేస్తారు, అందుకే మేము